సమరసత సేవా ఫౌండేషన్ సభ్యత్వం నమోదు కార్యక్రమం ఫిబ్రవరి 8వ తేదీ భీష్మ ఏకాదశి నుండి 26వ తేదీ మహాశివరాత్రి వరకు జరుగుతుందని కాకినాడ జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు తెలిపారు. కాకినాడ జిల్లా కరప మండలం కరప నీలయ్య తోటలో ఉగాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 2025 విశ్వావసు నామ సంవత్సరం దైనందినులు సభ్యత్వ నమోదు కరపత్రాలను సమరసత సేవా ఫౌండేషన్ మండల మహిళా కన్వీనర్ పేకేటి లక్ష్మీకాంతం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు మాట్లాడుతూ 2025 సంవత్సరంలో సంస్థ ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, ఈ సంవత్సరం జిల్లాలో 20,000 సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గత సంవత్సరం కరప మండలం 23 గ్రామాల నుండి 675 మంది సభ్యత్వం చేయించుకున్నారని, ఇప్పుడు ఆ సంఖ్యను 1000కి పెరిగేలా మండల గ్రామ జట్టులు కృషి చేయాలని కోరారు. దేశం కోసం ధర్మం కోసం పనిచేసే సంస్థలకు ప్రోత్సాహం అందించాలని హిందూ సోదరులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యానం ఖండ కన్వీనర్ ముమ్మిడి చెంటిబాబు, మండల కన్వీనర్ కాద సత్యనారాయణ, మహిళా కన్వీనర్ పేకేటి లక్ష్మీకాంతం, ధార్మిక జట్టు సభ్యులు పాల్గొన్నారు. మన సమరసేవ ఫౌండేషన్ ప్రారంభించి ఇప్పటికీ 10 సంవత్సరాలు పూర్తవుతుంది. అలాగే 10 సంవత్సరం కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఫిబ్రవరి మాసంలో జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా రేపు 8వ తారీఖు భీష్మ ఏకాదశి మొదలు 26వ తేదీ మహాశివరాత్రి వరకు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. గత సంవత్సరంలో మనం 670 సభ్యత్వాలు ఈ మండలంలో చేయడం జరిగింది మీ అందరి సహకారంతో. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 1000 మంది సభ్యులుగా సమరసేవా ఫౌండేషన్లో చేరేలాగా మన సంస్థ మరింత బలోపేతం అయ్యేలాగా రాబోయే రోజుల్లో మరి హిందూ ధర్మం పట్ల, ఈ సంస్కృతి పట్ల అవగాహన పెంపొందించి ఈ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసమని మన ప్రయత్నం చేయాలి. ఇందులో అందరూ భాగస్వాములు అవ్వాలి. మండల జట్లు కానీ, గ్రామ ధార్మిక జట్లు కానీ అన్నీ భాగస్వామ్యం అయ్యి మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళని చెప్పి కోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం దీనికి సంబంధించినటువంటి కరపత్రాలు కానీ లేదంటే డైరీలు కానీ ఆలోచించుకుంటాం. జై శ్రీరామ్.